లయ చాలా సాఫ్ట్గా, చాలా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి నటి, చాలా సాంప్రదాయంగా పద్ధతిగా ఉంటారు. అందుకే ఏంటంటే ఆమె అమెరికాలో ఉంటుంది, అమెరికా నుంచి రావాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందేమో అనుకునేటువంటి ప్రొడ్యూసర్ల కోసం ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చారు. సో క్లారిటీ ఏంటంటే నాకు అమెరికాలో సొంత ఇల్లు ఉంది, ఇక్కడ నాకు సొంత ఇల్లు ఉంది, నేను ఇండియా వస్తే నా ఇంట్లోనే నేను ఉంటాను, నా ఇంట్లో నేను తింటాను తప్పించి మీరు ప్రత్యేకించి నా కోసం స్టార్ హోటల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో అది అట్లా కాదని చెప్పారు. సో చాలా కమిటెడ్ హీరోయిన్గా మనకి కనిపిస్తూ ఉంది, కమిటెడ్ ఆర్టిస్ట్గా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఖచ్చితంగా ఏమాత్రం అవకాశం ఉన్నా అలాగే అలాంటి ఒక మంచి సిన్సియర్ ఆర్టిస్ట్కి, తెలుగు అమ్మాయి కాబట్టి ప్రత్యేకించి తెలుగు అమ్మాయి కూడా కావటం వల్ల తెలుగు దర్శకులందరూ కూడా ఖచ్చితంగా తనకు కూడా ఇవ్వండి. ఎందుకంటే అక్కడ మంచి జాబ్ వదిలేసి ఆమె ఒక నటన మీద ప్యాషన్తో వచ్చారు. సో కాబట్టి లయ గారికి తప్పకుండా అందరూ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళకి అవకాశం ఉన్న దాంట్లో సినిమాలో తనకి మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడు తమ్ముడు సినిమాకి వస్తే, తమ్ముడు సినిమాలో తమ్ముడికి ఒక అక్క ఉండాలి కాబట్టి అక్క క్యారెక్టర్గా అలాగే చేస్తున్నట్టుగా మనకి ఆల్రెడీ తెలుసు. సో ఈ క్రమంలోనే ఒక పవర్ఫుల్ ఆఫీసర్ పాత్ర అంటున్నారు. ఈ ఆఫీసరు తమ్ముడు అని చూస్తుంటే మనకి ఎంసీ అనే నాని సినిమా ఉంది, మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమాలో అనుకుంటా, దాంట్లో భూమిక క్యారెక్టర్ వదినగా ఉంటుంది. సో వదిన మరిది మధ్య ఉన్నటువంటి సొంత అక్క తమ్ముళ్ళ మధ్య ఉన్నట్టుగా ఆ యొక్క రిలేషన్ చాలా అద్భుతంగా చూపించారు. సో అదే క్రమంలో ఇది కూడా ఒక అక్క తమ్ముడు మధ్య ఉన్నటువంటి రిలేషన్, ఒక ఆఫీసర్ సంబంధించిన స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉందంటే ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ. సో అక్కడ భూమిక కూడా అదేవిధంగా స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉండటం వల్ల అక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి భూమికకి కొన్ని యొక్క ట్రావెల్ ఏజెన్సీల నుంచి వచ్చేటువంటి ఇబ్బంది ఏది ఉందో ఆ ఇబ్బందికి సంబంధించినటువంటి కథ నడుస్తూ ఉంటుంది. అదే క్రమంలో దీంట్లో కూడా మరి ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటారో తెలియదు, కానీ తను స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉండటం వల్ల ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి తను ఏ విధంగా గట్టెక్కిస్తాడు అనేది ఈ కథలాగా మనకు అనిపిస్తూ ఉంది. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పి కోరుకుందాం. అదేవిధంగా లయకు కూడా మంచి అవకాశాలు వచ్చి తెలుగు తార అయినటువంటి లయ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుందాం.